ఇంగ్లీష్లో ఒక ఎక్సైటింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. 1 minute చేద్దాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉందనుకోండి, హీ ఈజ్ కమింగ్ హోమ్. దీన్ని మనం క్వశ్చన్ లాగా మార్చాలనుకోండి, హీ ఈజ్ ఉంది కదా, అది ఈజ్ హీగా మారిపోతుంది. ఈజ్ హీ కమింగ్ హోమ్ అంటే అతను ఇంటికి వస్తున్నాడా అని అడగడానికి ఈజ్ హీ కమింగ్ హోమ్. ఇప్పుడు ఆ ఈజ్కి ముందు వెన్ పెట్టినాం అనుకోండి, వెన్ ఈజ్ హీ కమింగ్ హోమ్ అంటే అతని ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు. వై ఈజ్ హీ కమింగ్ హోమ్ అతని ఇంటికి ఎందుకు వస్తున్నాడు. ఆ తర్వాత హౌ ఈజ్ హీ కమింగ్ హోమ్ అతని ఇంటికి ఎట్లా వస్తున్నాడు. అట్లనే వేర్ ఈజ్ హీ కమింగ్ హోమ్ ఇక్కడ వర్కౌట్ కాదు. తర్వాత వాట్ ఈజ్ హీ కమింగ్ హోమ్ వర్కౌట్ కాదు. కాకపోతే వేరే సెంటెన్స్లకి ఏంటంటే వేర్ వాట్ వర్కౌట్ కావచ్చు, మిగతావి వర్కౌట్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ బ్యూటిఫుల్ ఉందనుకోండి, ఒక సెంటెన్స్ షీ ఈజ్ బ్యూటిఫుల్. దీన్ని క్వశ్చన్స్ లాగా మార్చి ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చో, వై, వెన్, వేర్, హౌ ఇట్లాంటివి ఎన్నెన్ని ఫామ్ చేయొచ్చో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎన్ని కరెక్ట్ అయితే ఎన్ని తప్పు అవుతాయి. ఇట్లాంటి అమేజింగ్ ట్రిక్స్ నేను క్రియేటివ్ యాప్లో డిస్కస్ చేసిన. కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ కోర్స్ ఉంటుంది, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ కూడా ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. ఆ కోర్సులు మీరు తీసుకోవచ్చు, మస్తు హెల్ప్ అవుతుంది లైఫ్కి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బాయ్.